పోలీస్ అర్చన్ రేపి ట్రాఫిక్లో ఉన్నప్పుడు మీరు ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చారు. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఒక సర్వే చేయించారు అన్నమాట మీరు. అంటే ఎక్కువగా ట్రాఫిక్ నిబంధనలు ఎవరు ఉల్లంఘిస్తున్నారు అని సర్వే చేస్తే అందరూ హై ఎడ్యుకేటెడ్ అని వచ్చింది. ఆ సర్వే మీ ద్వారా బయటపడింది. అదే దానివల్ల ఏంటి వచ్చిందండి రిజల్ట్? ఒకటి బేసికలీ వీ వాంటెడ్ టు ఎడ్యుకేట్ ది సిటీ అబౌట్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్. ఎందుకు చెప్తున్నానంటే ఎడ్యుకేటింగ్ అబౌట్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అని, ట్రాఫిక్లో ఉల్లంఘనలు చేస్తున్నది తెలియని వాళ్ళు కాదు. మీలాగా నాలాగా బాగా చదువుకున్న వాళ్ళం, మంచి మంచి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళం, మేమే రెడ్ సిగ్నల్ జంప్ చేస్తాం, ఫ్రీ లెఫ్ట్ ఖాళీ పెట్టాం, ఓవర్ స్పీడింగ్ చేస్తాం నైట్ టైమ్స్, ఇవన్నీ చేస్తున్నాం. వీఆర్ వైలేటింగ్ ట్రాఫిక్ రూల్స్. చాలాసార్లు ఏం చెప్పేవాళ్ళు అంటే మేము వాంటెడ్ టు గో విత్ ఎన్ఫోర్స్మెంట్. చాలాసార్లు ఒక వాదన వచ్చేది, లేదు మీరు ఇది వద్దు. రాజకీయంగా కూడా మినిస్టర్స్ కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, చాలామంది చెప్పారు లేదు ఎడ్యుకేట్ చేద్దాం వాళ్ళని. నేను ఒకటే ఒక విషయం చెప్పేవాడిని, తెలియకుండా చేసేవాళ్ళకి అయితే ఎడ్యుకేట్ చేస్తాం, అన్నీ తెలిసి దాన్ని వైలేట్ చేసేవాళ్ళకు వాత పెట్టడం ఒకటే మార్గం, అదొకటే నేర్చుకుంటున్నాడు. లేకపోతే కాబట్టి దానివల్ల వెళ్ళాం. అందుకే చాలాసార్లు గవర్నమెంట్తో కూర్చొని ఫైన్ అమౌంట్స్ అప్వర్డ్ రివిజన్ చేసుకోవడం, ఈ సీట్ బెల్ట్ తర్వాత హెల్మెట్ దాదాపు కంపల్సరీ చేయడం అనేది. హెల్మెట్ విషయంలో నేను ఇప్పుడు కూడా చాలా బాధపడుతుంటాను చూస్తుంటే. ఈ సిటీలో ఎలా తయారైందంటే 1980sలో వ్యాస్ గారు ఉన్నప్పుడు మొదలుపెట్టారు. దాని తర్వాత మళ్ళీ మేము అది కంటిన్యూ చేసాం డీసీపీస్కి వచ్చిన తర్వాత. మళ్ళీ జాయింట్ అడిషనల్ కమిషనర్కి వచ్చినప్పుడు హెల్మెట్ కెన్ సేవ్ లైఫ్స్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ప్రపంచవ్యాప్తంగా ఏదైతే సక్రమం అవుతుందో హైదరాబాద్లో మాత్రమే అది ఎందుకు సక్రమం కాకుండా పోతుంది? అది ఇదొకటే నగరం, ఎక్కడ చూడలేదు ఇంతవరకు. యాంటీ హెల్మెట్ వేరింగ్ అసోసియేషన్, ఇంకో ఇలాంటివి కూడా ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్లో. సో ఎక్కడ ఉండదు యాంటీ హెల్మెట్ అంటే సిటీ బస్సులో హెల్మెట్ పెట్టుకొని తిరిగాడు కదా. సో ఇది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. రోడ్ యాక్సిడెంట్స్లో మీరు ఇప్పుడు కూడా చూడండి, ఇప్పుడైతే చాలా మీకు సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి, వీడియో కెమెరాస్ ఉన్నాయి. జరిగిన యాక్సిడెంట్స్లో ఎలా చనిపోతున్నారు బేసిక్ ఇంపాక్ట్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం లేదు. యాక్సిడెంట్ అయిన తర్వాత ఎప్పుడైతే రోడ్ను తల మళ్ళీ దానికి తగులుతుందో, రోడ్డు తగులుతుందో, లేకపోతే ఫుట్పాత్ తగులుతుందో, ఇంకేదైనా అబ్స్ట్రక్షన్ ఉంటే తగులుతుందో, అప్పుడు చనిపోతున్నారు. సో ఇవన్నీ కూడా దీస్ లైఫ్స్ కెన్ డెఫినెట్లీ బి సేవ్డ్. మీకు యాక్సిడెంట్ల నంబర్ తగ్గదు, డెత్ అనేది తగ్గుతుంది, రేట్ ఆఫ్ డెత్స్ అనేది తగ్గుతుంది రోడ్స్ పైన. సో దానికోసం హెల్మెట్ అనేది ఇంపార్టెంట్. ఇంకో కార్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అవుట్స్కట్స్లో కానీ, రాత్రిపూట హైదరాబాద్ రోడ్స్ పైన మీరు సీట్ బెల్ట్ వేసుకోవడం వల్ల చాలా ప్రాణాలు కాపాడవచ్చు. ఒక ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయింది సిటీలో. ఇప్పుడు దాన్ని ఎన్ఫోర్స్ చేయడం, మళ్ళీ తీయడం, ఎన్ఫోర్స్ చేయడం, తీయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఎన్ఫోర్స్ చేయలేని పరిస్థితికి వస్తున్నాం. దాంతో ఇట్స్ నాట్ రైట్. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా అప్పుడు మీ దగ్గర ఎక్కువ డ్రంక్ అండ్ డ్రైవ్ 2010లో గట్టిగా మొదలుపెట్టి ఇప్పుడు బ్రెత్ అనలైజర్స్ 300-400 బ్రెత్ అనలైజర్స్ తీసుకొచ్చి మీకు అంటే అప్పుడు అనలైజ్ చేసాం. స్టాటిస్టిక్స్ డేటా మొత్తం అనలైజ్ చేసిన తర్వాత తీసుకున్న చర్యలు ఇవి. హెల్మెట్స్ వల్ల హెడ్ ఇంజరీస్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు చూసిన తర్వాత హెల్మెట్స్ ఇంట్రడక్షన్ వెళ్ళాం. ఓవర్ స్పీడింగ్ డ్యూరింగ్ నైట్స్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు, దానివల్ల సీట్ బెల్ట్స్ అన్నది వచ్చింది. తగ్గాయి డెత్స్ దాని మూలంగా. మూడవది వచ్చి డ్రంక్ అండ్ డ్రైవింగ్. డ్రంక్ అండ్ డ్రైవింగ్ అన్నది మీరు ఇప్పుడు కూడా చూడండి, ఎప్పుడైనా సరే ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ జరిగే యాక్సిడెంట్స్లో చాలా వరకు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల జరుగుతున్నాయి. వెన్ యూ వాంట్ టు సేవ్ లైఫ్స్ దెన్ యూ విల్ హ్యావ్ టు ఎన్ఫోర్స్మెంట్ అనేది టఫ్గా ఉండాలి. అది అప్పుడు చాలా టాక్స్ వచ్చేవాడు, ఖాన్ గారికి మందు అలవాట్లేదు, ఆయన తాగడు, ఇంకోటి అది వేరు. నేను తాగపోవడానికి దీనికి సంబంధం లేదు. ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎన్ఫోర్స్మెంట్ కోసం. ఆయన తాగడు, ఇంకోటి తాగితే చూడలేడు అని అప్పుడు నిలబడి గట్టిగా చేసింది ఎవరు? ఫీల్డ్లో కూడా మీరు డ్రంక్ అండ్ దగ్గర చేసినారు. సివి ఆనంద్ వాజ్ అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్, స్టీఫెన్ రవీంద్ర వాజ్ డీసీపీ వెస్ట్ జోన్, మహేష్ లడ్డా ఉండేవాడు ఇంకో డీసీపీ. ఇలాంటి ఈ ఆఫీసర్స్ నిలబడి చేశారు కదా. అకున్ సబర్వాల్ వాజ్ దేర్, ఆర్ తరుణ్ జోషి ఉన్నాడు. దీస్ ఆర్ ది ఆఫీసర్స్ హూ స్టూడెంట్ అట్ దట్ టైం. అంటే దాని తర్వాత మేము అనలైజ్ చేసేవాళ్ళు. ఒక 4 వారాలు దీన్ని ఎన్ఫోర్స్ చేసాం. చేసిన తర్వాత ఫ్రైడే నైట్, సాటర్డే నైట్ డెత్స్లో
రిడక్షన్ వచ్చిందా లేదా, యాక్సిడెంట్ రేట్ రిడక్షన్ వచ్చిందా లేదా చూసుకుని వెళ్ళేవాళ్ళు. ఆ టైంలోనే చాలామంది మళ్ళీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు దొరికేవాళ్ళు, ఇండస్ట్రియలిస్ట్, మా స్నేహితులు చాలామంది దొరికారు, ఆఫీసర్స్ పిల్లలు, పొలిటీషియన్స్. సినిమా వాళ్ళు కానీ కొంతమంది సెలబ్రిటీస్ ఫోన్ చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేయరు అని ఒక ఉంది. ఎందుకు చేయాలి? రాత్రిపూట ఐ వాంట్ టు హ్యావ్ మై స్లీప్. అప్పుడప్పుడు వెళ్ళి చెక్ చేసుకుంటాం కానీ ప్రతిరోజు చెక్ చేస్తుంటే డేటా మళ్ళీ పని చేసుకోవాలి కదా. కాబట్టి ఫీల్డ్ పోలీసింగ్ నేను కమిషనర్ ఉన్నప్పుడు కూడా నేను అయ్యే ఇంపార్టెంట్. అడిషనల్ కమిషనర్ ట్రాఫిక్ తర్వాత నెక్స్ట్ సిపి, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్, అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ వచ్చాను. అడిషనల్ డీజీ లా అండ్ ఆర్డర్ వచ్చి దాని తర్వాత సిపికి వచ్చిన తర్వాత ఇంపార్టెంట్ టైం మళ్ళీ. ఎందుకంటే ఒకటి ఉద్యమం ఉధృతంగా ఉండింది అప్పుడు, తెలంగాణ ఉద్యమం ఒకటి ఉధృతంగా జరుగుతుంటుంది. తర్వాత అదే టైంలో బిగినింగ్లోనే ఏదో సిటీ పోలీస్కు పెద్ద విషమ పరీక్ష పెట్టాలన్నట్లు మళ్ళీ ఓల్డ్ సిటీలో చాలా సీరియస్ కమ్యూనల్ ప్రాబ్లం. కర్ఫ్యూ కూడా ఫిబ్రవరి మార్చ్ ఆఫ్ 2010 25 పోలీస్ స్టేషన్ ఏరియాస్లో కర్ఫ్యూ ఇంపోజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. బట్ అప్పుడు మళ్ళీ వీ స్టార్టెడ్ లెర్నింగ్ క్వైట్ ఎ లాట్. ఉద్యమం విషయంలో ఒక్కటైతే ప్రతి కానిస్టేబుల్ వరకు చెప్పాము. ఐపీఎస్ ఆఫీసర్స్గా మేమైనా, ఒక కానిస్టేబుల్ అయినా, ఎవరైనా సరే ఉద్యోగంలో చేరేటప్పుడు పోలీసు ఉద్యోగంలో తీసుకునే ప్రమాణం అనేది ఒకే ఒక విధంగా ఉంటుంది. దాంట్లో కొన్ని అంటే ఎగ్జాక్ట్ వర్డింగ్ జ్ఞాపకం లేదు కానీ బట్ ఐ కెన్ టెల్ యూ, నేను రాజ్యాంగానికి విధేయుడిని, మానవ హక్కులను గౌరవిస్తూ, తమాపర భేదం లేకుండా, రాగద్వేషాలకు అతీతంగా చట్టపరంగా నాకు ఇవ్వబడ్డ విధులను నేను ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలా నిర్వహించాలో అలా నిర్వర్తిస్తానని. ఇది ప్రతి కానిస్టేబుల్కి అసెంబ్లీ చేసి చెప్పడం జరిగింది. మనకి దీనికి వీ హ్యావ్ టు బి ట్రూ టు అవర్ ఓత్, ట్రూ టు ది కాన్స్టిట్యూషన్. అంతేగాని ఉద్యమంలో పోలీసుల పాత్ర ఉండడం అన్నది ఉండకూడదు, ఎప్పుడు వ్యతిరేకంగా ఉండకూడదు, ఇటు ఉండకూడదు. మన పని ఏదే చేయాలి. ఉద్రిక్తతలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఆస్తి లేకపోతే ప్రాణానికి హాని ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఇంటర్వ్యూన్ కావడం అన్నది ఒకటి. ప్రజా జీవనం ఏదైతే ఉందో అది సక్రమంగా జరగాలి. దట్ ఈస్ ది రోల్ ఆఫ్ ఎ పోలీస్ వెన్ దెర్ ఈస్ ఏదైనా ఉద్యమాలు జరిగేటప్పుడు బేసిక్గా పోలీస్ డిపార్ట్మెంట్ చేయాల్సింది అది ఒకటి. రెండవది, ప్రజాస్వామ్యంలో ఏది జరగాలి అన్నది ప్రజల అభీష్టం మేరకు జరగాలి. ప్రజలు కోరుకుంటే, దాన్ని రాజకీయ పార్టీలు గౌరవిస్తే తప్పకుండా జరగాల్సింది జరుగుతుంది. ఇప్పుడు జరిగింది అదే. మాకు సంబంధించినంత వరకు ఉద్రిక్తతలు కంట్రోల్లో పెట్టడం, జనజీవనం అస్తవ్యస్తం కాకుండా ఉండడం, దాని తర్వాత ఎవరి హక్కులు వాళ్ళకు ఉన్నాయి, ఉద్యమకారుల హక్కులు వాళ్ళకు ఉన్నాయి. నేను చాలాసార్లు చెప్పేవాడిని, లేదు సార్ దీన్ని పర్మిషన్ ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు? ఈ స్థాయి వరకు ఉన్నంత వరకు పర్మిషన్ ఇవ్వచ్చు. ఇందిరా పార్క్లో కానీ లేకపోతే మిలియన్ మార్చ్ అప్పుడు కానీ ఎప్పుడు కానీ ఎంతవరకు జరగాలో అంతవరకు. ఇంకొకటి, రెండవది, ఎప్పుడు మేము పర్మిషన్స్ కోసం లెటర్స్ వచ్చినా దాన్ని వారం రోజులు 10 రోజుల ముందే మా నిర్ణయం ఏదో చెప్పేవాళ్ళు. అంతేగాని లాస్ట్ వరకు లాగి రేపు పొద్దున ఇది ఉందంటే ఆ రోజు రాత్రి లేదని చెప్పడం, కోర్టు కూడా వెళ్ళే అవకాశం లేకుండా చేయడం, ఇది ఎప్పుడూ చేయలేదు. చెప్పాలనుకున్నది సరే ఈ కారణాల వల్ల ఈ ఏరియాలో ఇవ్వలేకపోతున్నాము, లేకపోతే ఈ కారణాల వల్ల ఈ టైంలో ఇస్తాము, ఈ టైంలో ఇవ్వలేము, మీరు ఈ నిబంధనలకు లోబడి మీరు చేసుకుంటే మాకేం సమస్య అంటూ ఉండదు అన్నది. ఉద్యమంలో ఏమవుతుందంటే ఆవేశాలు ఉంటాయి, కోపతాపాలు ఉంటాయి, కొంతవరకు కొన్ని సమస్యలు అంటూ వస్తాయి. దాన్ని వీలైనంత వరకు దాన్ని ఎట్లా నియంత్రించుకోవాలని చూడాలి, కానీ దాన్ని పూర్తిగా బ్లాక్ చేయడం అన్నది లేదు కాదు. మేము ఎప్పుడు అది ఆలోచన కూడా లేదు, అది చేయను కూడా చేయలేదు. దీనివల్ల కొన్ని గవర్నమెంట్తో కానీ చీఫ్ ఆఫీస్తో కానీ అభిప్రాయ భేదాలు కూడా వచ్చిన మాట వాస్తవం, వచ్చాయి. బట్ వీ స్టక్ టు అవర్ గన్స్. కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అధికారులు మిలియన్ మార్చ్ రోజు జరిగిన సంఘటనల పైన, డీసీబీల పైన వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పారు. ఐ స్టూడ్ బై మై ఆఫీసర్స్. అక్కడ ఉల్లంఘన జరిగింది, ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు జరుగుతుంది, అది జరిగింది. అధికారులు చక్కగా పనిచేస్తున్నారు, ఆల్ యంగ్ ఆఫీసర్స్. వాళ్ళని అనవసరంగా వాళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch